మన హిందువుల్లో చాలా మంది కూడా భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలంటున్నారు. అది సాకారం అయితే మళ్ళీ కుల వివక్ష గాని, వర్ణాశ్రమ ధర్మాలు వచ్చి మళ్ళీ దేశానికి భంగం ఏం కలగదంటారా? కుల వివక్షను మనం ఎక్కువ భూతద్దంలో ఎట్టి చూడకూడదు. హ్మ్. అది మానసికమైనటువంటి అవివేకం, ఓకే. మానసికమైనటువంటి వైఫల్యం. అది అనాది నుంచి ఉంది. హ్మ్. దేవతల కాలం నుంచి ఉంది. నిన్నమొన్న ఊడిపడలేదు అది. ఓకే. బలవంతుడు ఎప్పటికి బలహీనుని అణచివేయాలని చూస్తాడు. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. హెడ్ కానిస్టేబుల్ పక్కన పెట్టుకొని భోజనం చేస్తాడా? హ్మ్. చేస్తాడా? చేయడు, చేయడు. ఎందుకు చేయడా? స్థాయి బట్టి. మరి ఇది కూడా అంతే. ఓకే. వాడు ఆర్థికంగా బాగుంటాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ ఉంటుంది. ఈ తక్కిన వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే ఇష్టపడడు. ఓకే. సెల్ఫ్ ఈగో అడ్డం వస్తుంది. దాన్ని శాస్త్రం మీద ఎందుకు రుద్దుతావు, ధర్మం మీద ఎందుకు రుద్దుతావు? అది వ్యక్తి లోపం, ఓకే. వ్యక్తి యొక్క బుద్ధి లోపం, ఓకే. వాడు చూసే ఆలోచన లోపం. ఓకే. ఇది శాస్త్రంకి ఏం సంబంధం? ఓకే. మీరు కొన్ని సినిమాలు చూస్తే, నా చిన్నతనంలో జయం మనదేర సినిమా చూశాను. మీరు చూసారా? చూసాను. వెంకటేష్. అవునవును. మళ్ళీ పేదోళ్లకు, బీదలకు, దళితులకు వేదం ఎందుకు నేర్పకూడదని తిరగబడి మాట్లాడతాడు. అవును. మాట్లాడతలేడా? అవును. ఆ సినిమాలో వెంకటేష్ గారిది గొప్ప స్థానం, హ్మ్. మంచి ఫ్యామిలీ వాడు. హ్మ్. అట్లా ఎంతో మంది తిరగబడినప్పుడు ఓకే.